గత కొంతకాలంగా పోలీసుల అదుపులో ఉన్నటువంటి పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఈ బెయిల్ పిటిషన్ని న్యాయస్థానం కొట్టిపారేసింది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టుని ఆశ్రయించాడు. దీంతో నేడు విచారించగా పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని, ఇలాంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దర్యాప్తుకి అంతరాయం కలుగుతుందని జడ్జికి వివరించారు. అంతేకాదు, అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే అక్కడికి పారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారట. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిల్ పిటిషన్ని రద్దు చేసింది. రీసెంట్గానే రవిని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో మీడియా రిపోర్టర్ రవిని పలు ప్రశ్నలు అడగటం, అందుకు ఆయన చిరాకు పడటం వంటివి మనం చూసాం. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అతనికి ఇంకా పొగరు తగ్గలేదుగా అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అనుకున్నారు. బహుశా బయటకు వచ్చేస్తాను అనే ధీమా అతనిలో ఫుల్గా ఉందేమో అని కూడా అనుకున్నారు. కానీ చివరికి అతనికి చుక్కెదురయ్యింది. ఇంకా ఎన్ని రోజులు ఈయన జైల్లో ఉంటాడో చూడాలి. రవిని అరెస్ట్ చేసి దాదాపు నెల రోజుల పైనే అయ్యింది. ఇతని అరెస్ట్ని సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ నుండి ఇతనికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే వేలు పెట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూసే అవకాశం ఇవ్వకుండా ఉచితంగా ఇంట్లోనే కూర్చుని కుటుంబంతో సినిమా చూసే అవకాశం ఇచ్చాడని ఇతనిపై జనాల్లో కొంత సానుభూతి అయితే బలంగానే కనిపించింది.